పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కొన్ని ఆంక్షలను పాకిస్తాన్పై విధించడం, అలాగే పాకిస్తాన్ కూడా కొన్ని ఆంక్షలు భారత్పై విధించాలని ప్రయత్నం చేయటం. సో ఇదంతా మనం చూసినటువంటి కథ. దీంట్లో భాగంగానే పాకిస్తాన్ తమ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయడం జరిగింది. భారత విమానాలు ఏవి కూడా పాకిస్తాన్ మీదుగా ప్రయాణించకూడదని చెప్పేసింది. సో ఇక భారత్ కూడా పాకిస్తాన్కి చెందినటువంటి విమానాలు ఏవి కూడా భారత ఎయిర్ స్పేస్ని ఉపయోగించకూడదు. ఇది మే 23 వరకు అమల్లో ఉంటుందని చెప్పింది. సో దీనివల్ల హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి విమానాలు భారీ స్థాయిలో నష్టాన్ని చవిచూస్తున్నాయి అనేది ప్రస్తుతం మనకున్నటువంటి ఒక రిపోర్ట్. ఎందుకని అంటే హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు ఇతర దేశాలకు వెళ్ళేటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపేటువంటి విమానయాన సంస్థలు ఒకసారి గమనించినట్లయితే ఎయిర్ ఇండియా, ఇండిగో, అలానే ఎయిర్ ఎక్స్ప్రెస్, ఎమిరేట్స్, ఇవి ఎక్కువగా హైదరాబాద్ నుంచి తమ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాయి. సో ఇవి రెగ్యులర్గా దుబాయ్, నార్త్ అమెరికా, అలాగే లండన్, ఇటువంటి దేశాలకి ఎక్కువగా ఫ్లైట్స్ ఇక్కడి నుంచే ఉంటాయి. విమానయాన సంస్థల ప్రతినిధులు చెప్తున్నటువంటి దాని ప్రకారం సుమారుగా 90% ఎబో ఆక్యుపెన్సీ రేషియో ఈ వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళేటువంటి విమానాలకి హైదరాబాద్ నుంచి ఉంది అనేది. అంటే దాదాపుగా 90% సీట్లు ఫిల్ అయిపోతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల రూట్ చేంజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దానివల్ల ప్రయాణం చేసేటువంటి సమయం 1.5 నుంచి 2.5 గంటల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల ఫ్లైట్కి నింపాల్సిన ఫ్యూయల్ కంటే ఇంకొంచెం ఎక్కువ నింపాలి. దానివల్ల ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. ఇదంతా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నటువంటి అంశమే. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఏవైతే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయటం, భారత్ ఎయిర్ స్పేస్ని పాకిస్తాన్కి క్లోజ్ చేయటం, ఇలాంటివి గనక 1 సంవత్సరం పాటు కనుక ఇదే కొనసాగితే, అంటే పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ని ఇంకొక సంవత్సరం పాటు కనుక ఇలాగే క్లోజ్ చేసి ఉంచితే, భారత ఫ్లైట్స్కి అనుమతి ఇవ్వకపోతే ముఖ్యంగా ఎయిర్ ఇండియా భారీ నష్టాలను చవిచూడబోతుంది అనేది నిపుణుల అంచనా. ఎయిర్ ఇండియా అంటే టాటా పర్చేస్ చేసినటువంటి సంస్థ. ఇంతకుముందు ఇది గవర్నమెంట్ ఎయిర్లైన్స్గా నడిచేది. సో గవర్నమెంట్ చేతిలో ఉంటే ఎలా నడుస్తుందో అందరికీ తెలిసిందే కదా. మనకి పని చేయరు, సరైనటువంటి నిబంధనలు ఏవి పాటించేటువంటి పరిస్థితి ఉండదా, నడిపిస్తుంటారు. సో అలాగే దీన్ని కూడా సర్వనాశనం చేసి అప్పుల పాలు చేశారు. సో ఫైనల్గా దీన్ని టాటా సంస్థ కొనుగోలు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎయిర్ ఇండియా గనక ఇదే పరిస్థితుల్లో ఇదే విధంగా ఫ్లైట్స్ కనుక నడిపితే, 1 సంవత్సరం పాటు పాకిస్తాన్ గగనతలం మూసేస్తే, పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి ఇండియా ఫ్లైట్స్ని అలౌ చేయకపోతే, ఎయిర్ ఇండియా ఒక్క సంస్థకి వచ్చేటువంటి నష్టం సుమారుగా 5,000 కోట్ల రూపాయల పైన ఉంటుంది అనేది ఒక అంచనా. సో ఇది ప్రస్తుత పరిస్థితి.